హలో అండి, నమస్కారము. ఐ యామ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ కండరాలు పట్టివేయడం అనేది ఏ కారణాల వల్ల జరుగుతుందో దాని గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాము. అసలు మనకి పిక్కలు పట్టేయడం అనేది అనుకోకుండా జరిగే తీవ్రమైన కండరాల సంకోచము. అవి తాత్కాలికంగా గానీ చాలా బాధాకరంగా గానీ ఉంటాయి. మనకి దీంతో ఏం జరుగుతుంది అంటే కండరాలు అకస్మాత్తుగా గట్టి పడడం అనేది జరుగుతుంది. వెంటనే మనకి నొప్పి రావడం అనేది జరుగుతుంది. ఇది సాధారణంగా మనము కాళ్ళు, చేతులు, వెన్ను వంటి భాగాలలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. అదే విధంగా ఇది మనకి పట్టివేసినప్పుడు కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకు కొనసాగుతుంది. మనకి ఇది శరీరంలో ఏవైనా కండరాలకి ఇది సంభవించవచ్చు. అసలు మనకి పిక్కలు పట్టేయడం అనేది ఏ కారణాల వల్ల మనకి జరుగుతుందో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ వన్, మన శరీరంలో నీటి శాతము కోల్పోయినప్పుడు మనకి పిక్కలు పట్టేయడం అనేది గమనిస్తాము. అదే విధంగా కొన్ని ఎలక్ట్రోలైట్స్ లోపం వల్ల మనకి మన పిక్కలు పట్టేయడం అనేది గమనిస్తూ ఉంటాం. మెయిన్ గా మనకి పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల పిక్కలు పట్టేయడం అనేది జరుగుతుంది. అదే విధంగా మనము సరైన పొజిషన్ లో నిద్ర సరిగ్గా పోనప్పుడు మనకి పిక్కలు పట్టేయడం అనేది గమనిస్తూ ఉంటాము. ఎక్కువగా రాత్రుల్లో గమనిస్తూ ఉంటాము. అదే విధంగా మనకి శరీరానికి సరైన విశ్రాంతి లేనప్పుడు కూడా మనము పిక్కలు పట్టేయడం అనేది గమనిస్తూ ఉంటాము. మనకి వయసు పెరిగే కొద్దీ మజిల్ బలహీనతరం అవ్వడం అనేది జరుగుతుంది. దీని వల్ల కూడా మనకి పిక్కలు పట్టేయడం అనేది గమనిస్తూ ఉంటాము. అధిక శారీరక శ్రమ చేసినప్పుడు పిక్కలు పట్టేయడం అనేది గమనిస్తూ ఉంటాం. అదే విధంగా అధిక వ్యాయామం చేసినప్పుడు కూడా కనిపిస్తుంది. కొంతమందికి గర్భధారణ సమయంలో కూడా మనకి పిక్కలు పట్టేయడం అనేది గమనిస్తూ ఉంటాము. కొంతమందికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేనప్పుడు కూడా మనకి పిక్కలు పట్టేయడం అనేది గమనిస్తూ ఉంటాము. ఈ కారణాల వల్ల మనకి పిక్కలు పట్టేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీని యొక్క లక్షణాలు అనేటివి ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనకి కాఫ్ మజిల్ చూసుకుంటే పిక్కలు పట్టేస్తే మనకి ఏమవుతుందంటే దాన్ని మనము టచ్ చేసినా మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని కదిలిచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము. మనకు పిక్కలు పట్టేసినప్పుడు వెంటనే లేయాలనిపించినప్పుడు కొంచెం మనకి తిమ్మెర్లు వచ్చినట్టు అనేటివి అనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటి లక్షణాలు అనేటివి ఉంటాయి. అసలు మనకి పిక్కలు పట్టేయడం అనేది మనము ఇంట్లోనే నివారించుకోవచ్చు కొన్ని న్యాచురల్ రెమెడీస్ ద్వారా. అవి ఏమిటి అంటే, ఫస్ట్ వన్, వాటర్ తరచుగా తాగుతూ ఉండాలి. స్లోగా సిప్ బై సిప్ తాగుతూ ఉండాలి. మనకి న్యాచురల్ మినరల్ వాటర్స్ లో కాల్షియం ఉంటుంది, అదే విధంగా మెగ్నీషియం ఉంటుంది, సోడియం ఉంటుంది. ఇట్లాంటి చాలా ఎలక్ట్రోలైట్స్ అనేటివి ఉంటాయి. మనకి ఈ సిఎండి డైట్ లో మాకు ఏఎండి డ్రాప్స్ అనేటివి ఇంక్లూడ్ చేస్తాం. ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్. దీంతో మనకి చాలా మినరల్స్ ఉంటాయి. మైక్రో మినరల్స్ ఉంటాయి, మ్యాక్రో మినరల్స్ ఉంటాయి. అంటే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫైడ్, ఇట్లాంటివి, ఫ్లోరైడ్, ఇట్లాంటివి చాలా కాంపోనెంట్స్ తో తయారైన ఏఎండి డ్రాప్స్ అనేది మేము ఇంక్లూడ్ చేస్తాము. ఈ ఏఎండి డ్రాప్స్ అనేటివి తీసుకోవడం వలన మన బాడీ అనేది ఆల్కలైన్ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అదే విధంగా మనకి వీక్నెస్ ఏమన్నా ఉన్నా తీసుకోవచ్చు. అంటే కొంచెం ఎనర్జీ అట్లాంటివి ఏమన్నా లేకున్నా తీసుకోవచ్చు. చాలా మంది ఆకలి సరిగ్గా ఉండదు, మాకు తినలేకపోతున్నామని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఏఎండి డ్రాప్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా పొటాషియం రిచ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి. అంటే అరటి, బొప్పాయ, నారింజ, కొన్ని అవకాడో, స్వీట్ పొటాటో, స్పినాచ్, కోకోనట్ వాటర్, ఇట్లాంటి ఎక్కువగా తీసుకోవాలి. పొటాషియం రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి పిక్కలు పట్టివేయడం అనేది కొంచెం చాలా వరకు తగ్గుతుంది. అదే విధంగా కాల్షియం, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అనేటి ఎక్కువగా తీసుకోవాలి. దీంతో మనకి ఏంటి అంటే బాదం పప్పు, నువ్వులు, పంప్కిన్ సీడ్స్, ఉల్లికాడలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, లెగ్యూమ్స్, దీంతో బీన్స్, లెంటిల్స్ ఇట్లాంటి తీసుకోవడం వలన మనకి పిక్కలు పట్టివేయడం అనేది తగ్గుతుంది. అదే విధంగా మనకి పిక్కలు పట్టివేసిన చోట మనము నెమ్మదిగా కాలు చాపి ఉంచడం వలన మనము దాని నొప్పి నుంచి కొంచెం నివారించుకోవచ్చు. ఎక్కడైతే పిక్కలు పట్టేయడం అనేది జరుగుతుందో దాని దగ్గర కొంచెం హాట్ వాటర్ బ్యాగ్ అనేది పెట్టడం వలన మనకి మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది. దీని తర్వాత మనకి నొప్పి తగ్గడం అనేది జరుగుతుంది. అదే విధంగా మనము వేడి నీళ్లతో బాత్ చేసుకోవడం అనేది మంచిది. అదే కాకుండా మనము ఎక్కడైతే మనకి పిక్కలు పట్టేయడం అనేది జరుగుతుందో దానిని మనము వేడి వాటర్ లో కొంచెం ఉంచడం వలన మనకి నరాలపై ఒత్తిడి అనేది బాగా తగ్గుతుంది. దీని వలన మనకి పిక్కలు పట్టివేయడం అనేది తగ్గుతుంది. అదే విధంగా తులసి ఆకులు ప్లస్ నల్ల నువ్వుల నూనె మరియు కొబ్బరి నూనెని కొంచెం గోరువెచ్చగా వేడి చేసి ఆ నూనెని పిక్కలు పట్టివేసిన ప్రదేశంలో మనము దాన్ని మసాజ్ చేయడం వలన మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదే విధంగా మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది. ఇంకొక పద్ధతి ఏమిటి అంటే, మనము ఒక
గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకొని తీసుకోవడం వలన మనకి ఈ ఎలక్ట్రోలైట్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. దీని వలన మనము కండరాల నుంచి ఉపశమనం పొందవచ్చు. సో నేను చెప్పింది విన్నారు కదా, ఈ విధానం ఫాలో అవ్వడం వలన మీరు పిక్కలు బట్టే వేయడం అనేది ఇంట్లోనే నివారించుకోవచ్చు. మీకు ఈ వీడియో పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తాము. మీరు ఏ అనారోగ్య పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నా మా సెల్ హెల్త్ క్లినిక్ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.